ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దొంగలు నగలు తీసుకెళ్లిపోయినట్టున్నారు. అమ్మా, ఆనంద భైరవి బోన్లో చిక్కింది. ఇప్పుడు చూపిస్తాను ఆట. ఇలారా. పదమ చెప్తాను. ఎవరు తలుపేసింది? ఎవరు? తలుపు తీయండి. ఎవరు బయట గడిపెట్టింది? తలుపు తీయండి. తలుపు తీయండి. ఏంటి పశుపతి, ఏం జరుగుతుంది? ఆఫీసులో దొంగలు పడ్డారయ్యా. ఇంకా చూస్తారేంటయ్యా? అమ్మవారి నగలు దొంగతనం చేయడానికి లోపల దూరి దొంగని పట్టుకుందాం. తలుపులు తెరవండి, వెళ్ళండి. అమ్మా ఆనంద, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఏంటి పెద్దయ్యా ఇది? మీ కోడలు గారేంటి ఇక్కడున్నారు? కమిటీ ఆఫీసులో దొంగలు పడ్డారు అంటే ఎవరో అనుకున్నాం కదండి. పశుపతి గారు, దొంగలు అమ్మవారి నగల్ని ఎత్తుకెళ్తున్నారు అని తెలిసి నేనిక్కడికొచ్చాను. తమరు దొంగలు పడుతున్నారని తెలిసొచ్చారా? అంటే అమ్మవారి నగలు పోకుండా కాపాడారా మీరు? నగలు భద్రంగానే ఉన్నాయి కదమ్మా? రేయ్, మీరెళ్ళి ఆ నగలు ఉన్నాయో లేదో చూడండిరా. వెళ్ళండి. అయ్యా, లోపల నగలు లేవయ్యా. భోషాణం తెరిచుంది. తెరిచి ఉందా? నేనొచ్చేసరికి దొంగలు నగలు ఎత్తుకెళ్ళిపోయారు. అయ్యయ్యో, అమ్మా తల్లి, ఎంత అపచారం జరిగింది. అయ్యో పెద్దయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? అమ్మవారి నగలు పోవడం ఏంటయ్యా? ఆనాడు ఇట్టాగే అమ్మవారి నగలు పోయి ఊరికి గుడి దూరమైందయ్యా. అమ్మవారు అలకబోని గుడి గడప దాటి లోనికి రాకుండా
చెట్టు కిందే ఉండిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి అదే దుర్ఘటన జరగడం ఊరికి ఎంతో అరిష్టం. అమ్మా ఆనంద భైరవి, వద్దమ్మా. ఈ పాపాన్ని ఊరికి అంటకట్టొద్దమ్మా. ఆ నగలు ఏవమ్మా? ఎక్కడ దాచావమ్మా? పశుపతి, ఏంటయ్యా ఇది? నా కోడలికి ఆ నగలు తీసే అవసరం ఏమొచ్చిందని? ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు? పెద్దయ్య, తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందే కనపడుతూ ఉంటే నేనే తప్పుగా మాట్లాడుతున్నానని ఎలా అంటారయ్యా? మీ కుటుంబం అంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు కదయ్యా. కానీ ఇక్కడ విషయం అమ్మవారి నగలయ్యా. అరిష్టం ఊరికి తగులుతుందని నా బాధయ్యా. చూడండి పశుపతి గారు, మీ బాధేంటో చెప్పారు. నా బాధ కూడా అదే. ఎవరో దొంగలిక్కడ చొరబడుతున్నారని ఆ అమ్మవారే స్వయంగా నా కల్లోకొచ్చి చెప్పారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా ఆనంద, అమ్మవారు కల్లోకొచ్చారా? అయ్యా కోటేశ్వరరావు గారు, అమ్మవారు కల్లోకొచ్చి ఈవిడి గారికే చెప్పడమేంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ అమ్మవారికి నిత్యం పూజలు చేసే పంతులు గారి కల్లోకి రాలేదు. గుడికి ప్రధాన ధర్మకర్త అయిన పెద్దయ్య గారి కల్లోకి రాలేదు. ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరి కల్లోకి రాని అమ్మవారు ఎప్పుడో 6 ఏళ్లకోసారి ఊళ్ళో అడుగుపెట్టే ఈ ఆనంద భైరవి కల్లోకే ఎందుకొచ్చారు? అయ్యా, ఈ మాటలేవి మాకు కరెక్ట్గా అనిపించడం లేదయ్యా. మీరేమంటారయ్యా? చూడండి, అమ్మవారు మా పిన్ని కల్లోకొచ్చి చెప్పిందంటే మాకెవరికి కల్లోకి రాలేదని అడ్డంగా మాట్లాడతారేంటి? చూడండి, మా అత్తయ్య గారి మాటల్ని మీరు తప్పుగా ఆలోచించడం కాదు, కాస్త వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకెందుకో ఇక్కడ అత్తయ్య గారి మీద కావాలనే ఎవరో నిందలు వేస్తున్నారు అనిపిస్తోంది.